డియర్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఇటీవల భాగ్యనగరంలోని తెలంగాణ సారస్వత పరిషత్ అనే గొప్ప సాహిత్య సేవా సంస్థ తెలుగు సాహిత్యం పట్ల పిల్లలకు మక్కువ, ఆసక్తి కలిగించి వారి మనోవికాసాన్ని, వ్యక్తిత్వాన్ని పెంపొందించాలన్న సదాశయంతో బాలల కథల పోటీ నిర్వహించింది. పోటీకి వచ్చిన వేల రచనలన్నీ వడపోసి 60 మంచి కథలను ఎంపిక చేసి 5 పుస్తకాలుగా ప్రచురించింది. వాటిలో నేను రచించిన బతుకు పాఠం ఉత్తమ బహుమతి సత్కారం పొందగలిగింది. ఈరోజు ఆ కథే చెప్పబోతున్నాను, తప్పక వినండి. రాము తండ్రి సాంబయ్య, తల్లి గౌరమ్మ రెక్కాడితే కానీ డొక్కాడని వ్యవసాయ కూలీలు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు తమలాగా కష్టపడకూడదని ఊళ్ళో హై స్కూల్ లేకపోయినా పైసా పొదుపు చేసి పట్నంలోని హాస్టల్లో ఉంచి చదివించారు. గౌరమ్మ కొడుకు ఇంటికి వచ్చినప్పుడల్లా, నాన్న నువ్వు బాగా చదువుకుని పెద్ద నౌకరీ చేస్తూ దర్జాగా బతకాలి అని చెబుతూ ఉండేది. తల్లి మాటలు రాము మనసులో బలంగా నాటుకుపోయాయి. తన గురించి తానే ఎంతో గొప్పగా ఊహించుకుంటూ పట్టుదలగా చదివి 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. కానీ కాలేజీలో చేరబోయే ముందే తండ్రికి పక్షవాతం వచ్చి కాలు చెయ్యి చచ్చుపడిపోవటంతో పై చదువులు చదవాలన్న అతడి ఆశ అడియాస అయింది. భర్తకు సరైన వైద్యం కూడా చేయించలేని నిస్సహాయ స్థితిలో దిక్కుతోచని గౌరమ్మ గుండె రాయి చేసుకుని, బిడ్డ, ఇంతకాలం నిన్ను గొప్ప చదువులు చదివించాలని నేను మీ నాయన ఎంతో ఆరాటపడ్డాం. కానీ మేము ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచాడు. నా ఒక్కదానికి వచ్చే ఆదాయంతో పూట గడవడమే కష్టంగా ఉంది. ఈ స్థితిలో ఆయన్ని బతికించుకోవాలంటే నువ్వు కూలో నాలో చేసి 4 డబ్బులు సంపాదించక తప్పదు అని కన్నీళ్లతో ప్రతిమాలింది. అసలే చదువు అర్థాంతరంగా ఆగిపోయినందుకు బాధపడుతున్న రాముకి తల్లి మాటలు వినగానే పుండి మీద కారం చల్లినట్లయింది. అమ్మ, ఇక్కడ మీ తిప్పలేవో మీరు పడండి, నేను పట్నం వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువు కొనసాగిస్తాను. ఈ పల్లెటూరులో వెట్టి చాకిరీ చేస్తూ బతకడం నా వల్ల కాదు అంటూ చిరాకు పడ్డాడు. కొడుకు ఇష్టాన్ని కాదనలేని గౌరమ్మ మనసులో బాధపడుతూనే తన చెవి కమ్మలమ్మి డబ్బు సర్దుబాటు చేసింది. వెంటనే రాము పట్నం వెళ్ళి చిన్న గది అద్దెకు తీసుకుని ఉద్యోగం కోసం నెల రోజులు ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగాడు. కానీ ఫలితం మాత్రం శూన్యం. జేబులో చిల్లర తప్ప ఇంకేమీ మిగలలేదు. ఇంటికి తిరిగి వెళ్దామంటే జీవితాంతం మట్టి పిసుక్కుంటూ బతకాల్సి వస్తుందేమోనన్న భయం. ఏం చేయాలో అర్థం కాక రైలు కింద తలపెట్టి చావాలన్నంత విరక్తి పుట్టి పిచ్చివాడిలా రోడ్లు పట్టుకు తిరుగుతుండగా ఒక పండు ముసలి చేతికర సాయంతో నడుచుకుంటూ వచ్చి, పుట్టుగుడ్డోణ్ణి ధర్మం చెయ్యండి బాబు అంటూ చేయి చాచాడు. రాము కొంత చిల్లర తీసి అతడి చేతిలో పెట్టి, తాత, జీవితం అంతా ఇలా కళ్ళు లేకుండా బతకడం నీకెప్పుడు ఇబ్బందిగా అనిపించలేదా? కుతూహలంగా అడిగాడు. తాత నవ్వుతూ, ఇబ్బందే ఉందయ్యా, నిద్ర ఎదురేతిరి మెలకు వస్తే పగలని అర్థమవుతుంది కదా. ఎల్తురెట్టా ఉంటుందో తెలియదు, కానీ నాకు నా ముసల్దానికి యాలకు ముద్ద పెట్టే ఈ చీకటంటే మాత్రం చాలా ఇష్టం అని చెప్పాడు. ఆ మాటలు విని రాము తెల్లబోతూ మరికొంత దూరం వెళ్ళగానే అక్కడ 2 చేతులు లేని దివ్యాంగ యువకుడు నేల మీద కాలువేళ్లతో గీసిన కృష్ణుడి బొమ్మను ఆ దారిని వెళ్తున్న జనాలు ఆసక్తిగా చూస్తూ పక్కనే ఉన్న హుండీలో నోట్లు చిల్లర వేయడం గమనించి తను 1 రూపాయి నాణెం తీసి అక్కడ పడేసి, అన్నా, నిన్ను అవిటివాడిని చేసిన దేవుడి మీద నీకు కోపంగా లేదా? బాధగా అడిగాడు.
అతడు వెంటనే, లేదు తమ్ముడు, దేవుడు చేతులు ఇవ్వకపోయినా నా కాళ్ళ మీద నేను నిలబడి అమ్మా నాన్నల్ని పోషించుకోగలిగే గొప్ప కళను వరంగా ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను అని జవాబు చెప్పాడు. రాము అతడి మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ముందుకు సాగి ఎదురుగా ఉన్న పార్కులో ఓ బెంచి మీద చతికిలపడ్డాడు. ఇంతలో 10 ఏళ్ల కుర్రాడు గంప నెత్తిన పెట్టుకుని పల్లీలండి పల్లీలు, గరం గరం పల్లీలు అంటూ హుషారుగా అరవడం చూసి ఆకలి గుర్తొచ్చి జేబులో మిగిలిన ఆఖరి రూపాయితో పల్లీలు కొనేసి, తమ్ముడు, ఈ వయసులో చదువుకోకుండా పల్లీలు అమ్ముకోవడం నీకు సిగ్గుగా లేదా అన్నాడు. ఆ కుర్రాడు తల అడ్డంగా ఊపి, సిగ్గెందుకన్నా, నేనేం దొంగతనం చేయడం లేదు. 7 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో అమ్మా నాన్న చనిపోతే రోజు సాయంత్రం ఈ సైడ్ బిజినెస్ చేసి తమ్ముడిని చదివిస్తూ నేను చదువుకుంటున్నాను గర్వంగా చెప్పాడు. వాడి మాటలు రాముని ఆలోచనలో పడేశాయి. నిస్సహాయ స్థితిలో కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో కష్టం చేసి తనను తన వాళ్లను పోషించుకుంటున్న ఇలాంటి వాళ్లతో పోలిస్తే అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని, భర్తను బతికించుకోవాలని ఆరాటపడే తల్లిని గాలికి వదిలేసి వచ్చిన తను ఎంత స్వార్థపరుడో అర్థమైంది. అంతేకాదు, కళ్ళు కాళ్ళు అన్నీ సవ్యంగా ఉండి కూడా కాయకష్టం చేయడం నామోషిగా భావించి పట్నం వచ్చి ఇప్పుడు ఉద్యోగం దొరకలేదన్న బాధతో చావాలనుకోవడం పిరికితనం, అవివేకం అని గ్రహించి వెంటనే పెట్టబేడ సర్దుకొని సంతూరి దారి పట్టాడు. గుమ్మంలో అడుగు పెట్టగానే తల్లి ఎదురొచ్చి, నౌకరీ దొరికిందా నాన్న ఆదుర్దాగా అడిగింది. రాము వెంటనే తేలిగ్గా నవ్వేసి, పట్నంలో ఉద్యోగం అయితే దొరకలేదు, కానీ గొప్ప బతుకుపాఠం మాత్రం నేర్చుకున్నానమ్మా. రేపటి నుంచి నీతో కలిసి పొలం పని చేస్తూ ఇంట్లోనే చదువుకుంటాను. నౌకరీ దొరికినా దొరకపోయినా పర్వాలేదు, ఏదో ఒకటి చేసి నిన్ను నాన్నను కంటికి రెప్పలా చూసుకుంటాను అంటూ తల్లికి ధైర్యంగా భరోసా ఇచ్చాడు. కొడుకులో వచ్చిన ఈ మార్పు, ఆ కళ్ళలో నిండుగా కనిపించిన ఆత్మవిశ్వాసం తల్లిదండ్రులు ఇద్దరి గుండెల్లో ఎనలేని ఆనందాన్ని నింపింది. కథ విన్నారు కదా. నేటితరం బాలలకు కష్టం విలువను, శ్రమ సౌందర్యాన్ని గుర్తించే ఇలాంటి కథల అవసరం ఎంతైనా ఉందని మీకు తెలుసు. కాబట్టి వారి లేత మనసులకు స్ఫూర్తినందించే ఈ కథను తప్పక చదివి వినిపించండి. ఇదే మీరు నాకు ఇచ్చే మరో బహుమతి. థ్యాంక్ యూ.